హాయ్ అండి, అందరికీ నమస్కారం. విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025కి మీరు సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. సో ఈ వీడియో ద్వారా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే విద్యాధన్ వెబ్సైట్లో డీటెయిల్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఫర్దర్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అందులో భాగంగా ఫస్ట్ మీరు మెయిల్ వచ్చిన తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ ఈమెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత అందులో కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంటనే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత vidyadhan.org వెబ్సైట్, మన విద్యాధన్ వెబ్సైట్లోకి మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ వెబ్సైట్లోకి వచ్చి మీకు ఇక్కడ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి విద్యాధన్ వెబ్సైట్లోకి మీ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూస్తే అప్రూవ్డ్ స్టేటస్లో ఉంటారు. సో ఈ విధంగా మీ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత మీకు వ్యూ అండ్ ఎడిట్ ద అప్లికేషన్ అని ఉంటుంది. వ్యూ అండ్ ఎడిట్ ద అప్లికేషన్, ఇలా మీరు ఈ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు పియూసి డీటెయిల్స్ అని ఉంటుంది. పియూసి ఓకేనా, అంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్. మీరు ఆల్రెడీ కాలేజీ డీటెయిల్స్ ఇస్తే ఓకే, లేదు అంటే కంపల్సరీగా పియూసి కాలేజీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఇంటర్మీడియట్ కాలేజీ లేదా డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా కాలేజీ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఏదైతే గ్రూప్ చదువుతున్నారో ఆ గ్రూప్ని ఎంచుకోవాలి. బైపీసీ వాళ్ళైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అని కూడా ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరంలా. బయాలజీ బైపీసీ వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అని ఉంటుంది. అంటే వేరే స్టేట్స్లో అలా కంబైన్డ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. దానికోసమని అట్లా యాడ్ చేయడం జరిగింది, ఓవరాల్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని. సో అదే డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. బీకామ్ వాళ్ళైతే అంటే కామర్స్ వాళ్ళైతే కనుక కామర్స్ సెలెక్ట్ చేసుకోండి. వొకేషనల్ చదివే వాళ్ళైతే వొకేషనల్ డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆర్ట్స్ వాళ్ళైతే కనుక ఆర్ట్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. పాస్ ఆఫ్ ఇయర్ 2027 మెన్షన్ చేయండి, ఎందుకంటే 2027లో మీరు పాస్ అవుతారు. తర్వాత మీ పర్సంటేజ్ అనేది ఆ కాలం వదిలేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ వేయండి. ఎవరిదైనా సార్దైనా పర్వాలేదు, ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ ఉండాలి అక్కడ. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా, టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మీరు గవర్నమెంటా, ప్రైవేటా, తర్వాత పీయూసీ బోర్డు, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా, అలాగే నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మీ కాలేజీ పూర్తిగా రాయండి. అలాగే అడ్రస్ కింద కాలేజ్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ కంపల్సరీగా స్టూడెంట్ పేరు మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే బెటర్. ఎస్బీఐ కానీ, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎనీ అదర్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే ఉపయోగించుకోండి. సో ఆ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇక్కడ మీరు దీని ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ అవాయిడ్ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్, తర్వాత వికాస బ్యాంక్. అంటే ఈ ఈ ఏవైతే లోకల్ బ్యాంక్స్ ఉన్నాయో లైక్ కార్పొరేట్ బ్యాంక్స్ ఇట్లాంటివి అవి అవాయిడ్ చేయండి. రిమైనింగ్ ఏదైనా సరే యాక్సిస్ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐడిబిఐ, సో ఎనీ అదర్ బ్యాంక్స్ మీరు అంటే లైక్ ఆ బ్యాంక్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా అన్ని ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టూడెంట్ పేరు మీదే ఉండాలి. జాయింట్ అకౌంట్ ఉండకూడదు, జీరో అకౌంట్ ఉండకూడదు. ఓన్లీ మైనర్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టూడెంట్ పేరు రాయాలి. టైప్ ఆఫ్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అన్నీ ఉన్నాయి కానీ బట్ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలాగే అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ రాయండి. అలాగే ఐఎఫ్సి కోడ్ ఉంటుంది పాస్బుక్లో, మీకు ఇచ్చిన బ్యాంక్ పాస్బుక్లో ఐఎఫ్సి కోడ్ ఉంటుంది, అది మెన్షన్ చేయండి. సో ఈ విధంగా మీరు మెన్షన్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సో మీరు అప్డేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని మీద అట్లా క్లిక్ చేసి సో మీరు అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, ఏదైనా
డీటెయిల్స్ మీరు మిస్ చేశారండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు అట్లా చూపిస్తుంది. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు హోమ్ పేజీలోకి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చి ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీరు కాలేజీ ఐడి కార్డు కావచ్చు, లేదు అంటే కాలేజీకి కట్టిన ఫీ రిసిప్ట్ కావచ్చు, లేదు గవర్నమెంట్ కాలేజీలో చదివేళ్ళైతే స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, ఐడి కార్డ్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఫీ రిసిప్ట్ ప్రైవేట్ కాలేజీ వల్ల అయితే కంపల్సరీ ఫీ రిసిప్ట్ ఉండాలి. దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి ఆ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేయాలి. సో మీరు ఇట్లా యాడ్ న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలో దాన్ని బ్రౌజ్ చేసి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇది ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. కంపల్సరీగా ఫైల్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. సో ఇక్కడ బ్యాంక్ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. అందులో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దాన్ని, ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ అనుకోండి, బ్యాంక్ పాస్బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఉన్నాయి కదా, 6 అప్లోడ్ చేయాల్సిన పనిలే. ఓకేనా, ఒక్కటైనా అప్లోడ్ చేయొచ్చు. ఏంటంటే ఒక్కోసారి మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఒక్కోసారి ఒకటే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే 2-3 చేయొచ్చు, లేదంటే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఏ ఒకటి అప్లోడ్ చేయాలని చెప్పేసి 6 అప్లోడ్ చేయొద్దు. ఏవైతే నెసరీ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఇక్కడ దీని మీద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయాలి. సో అప్పుడు మీకు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అవుతాయి. ఈ విధంగా మీరు అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకటి ఇంటర్మీడియట్ కాలేజీ డీటెయిల్స్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్, వాటితో పాటు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ, అలాగే కాలేజీకి సంబంధించిన ఐడి కార్డ్ కావచ్చు, ఫీ రిసిప్ట్స్ కావచ్చు. ఈ 2 లేని వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ అన్న అప్లోడ్ చేయాలి. కాలేజీ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు కాలేజీలో. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మేము వెరిఫై చేసి మీకు కాంట్రాక్ట్ అనేది ఒకటి ఇష్యూ చేస్తాము. సో ఆ కాంట్రాక్ట్ ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది ఇంకొక వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు డీటెయిల్స్ అర్థమైనాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ స్టేట్ కోఆర్డినేటర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ విద్యాధన్ 2025 ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.